హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవారు జరా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. మన ఛానల్ని మ్యాక్సిమం 80-85% వాళ్ళు అన్సబ్స్క్రైబర్సే చూస్తున్నారండి. జర సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నాకు కూడా జర మోటివేషన్ వస్తుందండి. మీరు కూడా బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్స్ వస్తాయి. మంచి కంటెంట్ ఉన్న వీడియోస్, మంచి మూవీ రివ్యూస్ అనేది నేను ఇస్తానండి. ఇక ముందుగా వచ్చేసి ఈ వీడియోలో నేను విడుదల పార్ట్ 2 రివ్యూ ఇద్దాం అనుకుంటున్నాను. ఈ మూవీ ఎప్పుడో రిలీజ్ అయింది. నేను కూడా ఇద్దామా వద్దా అని చెప్పి డైనామాలో ఉండి మూవీని కూడా చూడలేదండి. నిన్ననే మన అమెజాన్ ప్రైమ్లో మూవీ అనేది అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అయింది మూవీ. నిన్ననే నేను ఖాళీగా ఉన్నా అని చెప్పి అట్లా మూవీ చూద్దాం అనుకున్నా. కానీ మూవీ చూస్తే పిచ్చ ఫ్యాన్ అయిపోయానండి. మూవీకి వేరే లెవెల్ ఉందండి మూవీ. ఒక గూస్ బంప్ యాక్టింగ్ అండి మన విజయ్ సేతుపతి గారిది. ఇది తెలిసిన విజయ్ సేతుపతి గారు మాస్టర్ మూవీ నుంచి ఎంత అయిపోయింది ఆయనకి. వేరే లెవెల్ యాక్టింగ్ అండి. విలన్ కానీ హీరో కానీ సరే కమీడియన్ కూడా ఏది ఉన్నా కానీ ఆయన యాక్టింగ్ అనేది పిచ్చ పీక్స్ ఉంటుందండి. ఈ మూవీలో కూడా అంతే ఉందండి. ఇక అర్థం చేసుకోండి, మూవీ అమెజాన్లో దుమ్ము దుబ్బుతుంది. 75% ఆఫ్ వ్యూవర్స్ అనేది లైక్ చేస్తున్నారు మూవీని. అంటే అర్థం చేసుకోండి ఏ రేంజ్లో ఉంటుందో తమిళ్ మూవీ. ఏదైనా కానీ తమిళ్ మూవీ ఒక పాయింట్ గుద్దేస్తారండి డైరెక్ట్. వెనక సోది గీది ఉండకుండా కరెక్ట్ పాయింట్లో స్కెచ్ అవుట్ చేస్తారు తమిళ్ మూవీస్. అందుకని అంత తమిళ్ మూవీస్ మ్యాక్సిమం హిట్ అవుతాయి. ఒకవేళ హిట్ కాకపోయినా కానీ కలెక్షన్స్ పెట్టినంత పక్క వస్తాయి మూవీకి. కొన్ని అట్లట్లా మూవీలు అనేది డిసప్పాయింట్ చేస్తాయి, కానీ మ్యాక్సిమం తమిళ్ మూవీస్ అన్నీ బాగుంటాయండి. ఇక ముందుగా ఈ మూవీకి వచ్చేస్తాయండి. ఈ మూవీలో మనకి విజయ్ సేతుపతి గారు హీరో అండి. ఇక ప్లస్ ఉన్నారు గౌతమ్ మేనన్, రాజీవ్ మేనన్, ప్లస్ చాలామంది ఉన్నారు. వారియర్ గారు, హీరోయిన్ చాలామంది ఉన్నారండి. ఇక మెయిన్ వచ్చేసి ఈ మూవీకి మన వెట్రిమెన్ గారు డైరెక్టరు, ఇళయరాజా గారి మ్యూజిక్ అండి. మ్యూజిక్ మనకి ఎక్కువగా ఉండకపోయినా కానీ అక్కడక్కడ ఉన్నా కానీ బ్యాక్గ్రౌండ్ బీజిఎమ్స్ అన్నీ చాలా బాగున్నాయండి. ఎమోషనల్కి తగ్గ మ్యూజిక్, ఫైట్స్కి తగ్గ మ్యూజిక్ అన్నీ ఇళయరాజా గారికి సాధ్యమవుతుంది. నేను ఇళయరాజా గారి మ్యూజిక్ ఎన్ని పెరిగిన వాళ్ళమే అండి ప్రతి ఒక్కరు. ఇక మూవీ రివ్యూకి వచ్చేస్తా అండి. మూవీ బాగుందండి, చూడొచ్చు. ఒక మనకి స్టార్టింగ్లో చెప్పినారు మూవీ ఏంటంటే ఇదంతా కల్పితము, దీంట్లో ఉన్న ఊరు ప్లస్ నేములు పేర్లు అన్నీ ఉండొచ్చు మనకు తెలియదు అనే విధానంగానే మన మూవీలో చెప్పి మూవీ అనేది తీసినారండి. ఇక ఈ మూవీ వచ్చేసి బేసిక్గా మనకి క్యాస్ట్ గురించి అండి. హై క్యాస్ట్తో లో క్యాస్ట్ని ఎట్లా చులకని చూసినారు ఒకప్పుడు. ఈ కంటెంట్ మీద చాలా మూవీస్ వచ్చినాయి. మూవీస్ హిట్ అయినవి ఉన్నాయి, మూవీస్ ఫ్లాప్ అయినవి ఉన్నాయి లేవని కాదు. కానీ ఒక కొత్త విధానంగా తీసుకొద్దాం అనుకున్నారు. ఆ కొత్త విధానంగా తీసుకొచ్చింది సక్సెస్ అయింది. మూవీ అనేది ఎంత సక్సెస్ అయింది, హిట్ అయిందా ఫ్లాప్ అయింది మన కానీ తమిళ్లో అయితే బ్లాక్ బస్టర్ అయింది. మన తెలుగులో కొంచెం ఆడకపోయినా కానీ మూవీ అనేది కరెక్ట్ పాయింట్ ఉందండి, ఎక్సలెంట్ ఉంది. కొంచెం అక్కడక్కడ చిన్న చిన్న ల్యాక్ సీన్స్ వచ్చినా కానీ లాస్ట్ 40 minutes మనకి ఫారెస్ట్లో ఉంటుందండి గన్ షూటింగ్ ఫైట్స్. అబ్బా పిచ్చ పీక్స్ ఉంటుందండి. ఇది ఒక పీరియాడికల్ థ్రిల్లర్ మూవీ అండి. ఏం కంటెంట్ వచ్చేసండి మూవీలో పెద్ద ఏం లేదండి, జస్ట్ క్యాస్ట్ గురించే అండి. ఒక హీరో గారు మాస్టర్ జాబ్ నుంచి ఈ ఫీల్డ్కి రావడానికి కారణాలు ఏంటి అనేదండి. ఇక అప్పట్లో మనకు ఉంటుంది కాదండి, ఇక ఒక క్యాస్ట్తో చులకం చూస్తున్నారని చెప్తే ఎవరో ఒకళ్ళు పుట్టుకొస్తారు వాళ్ళ గురించి పోరాడడానికి, వాళ్ళకి కొన్ని హక్కులు రావడానికి అనేదే మెయిన్ కంటెంట్ ఈ మూవీలో అండి. ఇదే ఇక కొంచెం ల్యాగ్ ఉన్నా కానీ మూవీ అండి బాగుందండి. నేను ఇప్పుడు చెప్తున్నా, లాస్ట్ 40 minutes వేరే లెవెల్ ఉంటుంది మూవీ. క్లైమాక్స్ అయితే ఊహించనట్టే ఉంటుందండి మూవీ. ఇక మెయిన్ లీడ్ వచ్చేసి దీంట్లో సూరి గారు కూడా అండి. ఇక ఆయన స్టోరీ అంతా చెప్తారనుకోండి ఒక లెటర్ ద్వారా. అది మీకు సినిమా మూవీ చూస్తే నేను ఎందుకు రివీల్ చేయడము, మూవీ అనేది చూస్తూ ఉంటే అర్థమైపోతుంది. అమెజాన్లో స్ట్రీమింగ్ అవుతుందండి మూవీ, బాగుందండి. అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది, చూడొచ్చండి, చూడలేమని కాదు. కొంచెం అక్కడక్కడ బోర్ సీన్స్ వచ్చినా కానీ చూస్తూ ఉంటే మెల్లమెల్లగా ఒక్కొక్క పాయింట్ లింక్ ఉన్నా కానీ బాగుంటుందండి మూవీ అనేది ఓవరాల్గా అయితే. ప్రెసెంట్ అయితే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ మనకి నడుస్తలేదు కానీ ఒకప్పుడు ఉన్న కష్టాలను చూపిస్తున్నది. అదే అంటున్నా కదా, హిస్టారిక్ పీరియాడికల్ థ్రిల్లర్ మూవీ అండి ఇది. ఫైట్స్ కానీ ఇక షూట్ ఇక ఉంటాయి, బాగున్నాయి, అంతా బాగుంది. ఒకటే సాంగ్ ఉన్నట్టుంది, దాన్నే అక్కడక్కడ కట్ చేసి వాడతారు. అది కూడా బాగుంది. హీరోయిన్ యాక్టింగ్ కూడా బాగానే ఉందండి, పర్లేదు. ఇక చిన్న చిన్న క్యారెక్టరైజేషన్స్ కూడా బాగున్నాయి. గౌతమ్ మేనన్ గారు పోలీస్ క్యారెక్టర్ మ్యాక్సిమం ఉంటారు. ఇక రాజీవ్ మేనన్ వీళ్ళందరికీ బాగున్నాయి. అక్కడక్కడ ఉన్నాయి, బాగున్నాయి. ఇదే కంటెంట్ మీద చాలా మూవీస్ వచ్చినాయి కానీ ఇది కొంచెం కొత్త విధానంగా ఉంది మూవీ.
ఇక చూడొచ్చు చూడలేదని మీ మీద డిపెండ్ అయి ఉంటుందండి. ట్రైలర్ చూసి అయితే మీరు వద్దు చూడొద్దు అనుకోండి, అలా చూడొద్దు అని మైండ్లో పెట్టుకోకండి. ఒకసారి అమెజాన్ ప్లేలో ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ చూడండి, మీకే అర్థమైపోతుంది. నేను కూడా అంతే, చూద్దాం ఎట్లా ఉంటుందో, ఫార్వర్డ్ చేసి చూద్దాము అని అనుకున్నాను. ఇది మూవీ రిలీజ్ అయినప్పుడే రివ్యూ ఇద్దామని ఫిక్స్ అయినాను, కానీ తర్వాత ఎందుకో నాకు అనిపించలేదు, చూడబుద్ధి కాలేదు, ప్లస్ టైం కూడా దొరకలేదు. నేను ఎందుకో ఖాళీగా ఉన్నాను చెప్పి చూడా, కానీ పిచ్చ ఫ్యాన్ అయిపోయిందండి మూవీ. చూద్దాం, ఒక హాఫ్ అన్ అవర్ చూద్దాము, బాగోపోతే ఇక వదిలేద్దాం అనుకున్న డైనమాలో మూవీ చూసినానండి. వేరే లెవెల్ ఉంది. ప్రతి ఒక్క మినిట్ చూసినా 2 hours 41 minutes ఉంది మూవీ. ప్రతి ఒక్క సెకండ్ చూసిన మూవీ బాగానే ఉంది. ఎక్కడ బోరు, కొన్ని కొడతాయి, కానీ మనం అనుకుంటే అరే ఇక ఆద్రాబాయ్ అనుకుంటే బోరు కొట్టదండి. సినిమా చూడొచ్చు. ఇళయరాజా గారి మ్యూజిక్ బాగానే ఉంది అక్కడక్కడ, కానీ ఒక సాంగే అక్కడక్కడ కట్ చేసి యాడ్ చేస్తారు. ఇక సాంగ్ ఉంటుందిలే, అదొకటి చిన్న సాంగ్. ఇంతే అండి. ఈ మూవీ చూస్తారనుకుంటున్నాను. చూసి ఎట్లా ఉందో నాకు కమెంట్ చేయండి. ఇక మరిన్ని వీడియోస్ ఇలా కావాలనుకుంటే జస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఎట్లా వీడియోస్ పెట్టాలి మీకు ఎట్లా నోటిఫికేషన్ వస్తాయండి. దట్స్ ఇట్ అండి ఈరోజుకి.